ఏంది కాల్ చేయకపోతే తోలు తీస్తావా? నీకు అర్థం అయితలేదు. లొక్కే ఏ గట్ల తక్కరిస్తున్నావు? నెత్తి ఖరాబ్ అయిందా ఏమన్నా? అరే నా రింగ్ పోయిందన్న. రింగా? ఏం రింగ్ అది? మామూలు రింగ్ కాదు అది, ఆ? చాలీషుక గజ. గజం ఉంటుందా ఇంత పొడుగు? ఇంతనే ఉంటది కానీ చాలా వాల్యుబుల్. నీ రింగుకి నా వారేతు నారు కట్ అయిందిగా ఈడ. అరే ఫోనే కదా అన్న, రింగ్ పోయింది ఈడ. ఫోనే కాదు, పొట్టితో మాట్లాడుతున్నానా? అంత పెద్ద రింగా? బంగారం కాదా అది? బంగారం కన్నా ఎక్కువ అది. ఇంకెక్కువనా? ఒక్క నిమిట్ ఉండు. నువ్వు కీరవాన్ సార్ కొడుకు కదా? అవునన్న. అరే సినిమా తీసినావు, రింగు దొరకలేరా ఇంకా? అదే రింగు దొరకలే ఇంకా. అరే మళ్ళీ డైరెక్ట్ గా వీళ్ళంతా దేవులు ఆడొచ్చు కదా, నువ్వు ఒక్కని దేవులు ఆడుతున్నావు. ఉన్నారు వాళ్ళు కూడా ఆడ దేవుళ్ళు ఆడుతున్నారు. అంటే పొదలలోకి వచ్చి పొట్టితో ఓడగొట్టుకున్నావా? నేను ఆ టైప్ కాదన్న. నేను అదే టైపు. పొదలలోకి వచ్చి ఎవరన్నా మనం పత్తిత్తులం అంటే నమ్ముతారా? లేదన్నా, రింగ్ పోయింది ఎత్తుకుతున్నాం. అడుగుదాం ఫా డైరెక్ట్ గా. నువ్వు కూడా వాళ్ళ తాను ఉండొచ్చు, నేను దొరకబడుతుందా? అంత పెద్ద ఉంగురా మరి? చాలా వాల్యుబుల్. అబ్బా అందులో డైలాగ్ ఉంటది కదా ఒకటి, ఆ డైలాగ్ మంచిగా వచ్చింది టైలరింగ్ లా. కేసీఆర్ సార్ కి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు కూడా నాకు అంత ఇష్టం. అది అబద్ధమా నిజమా? అది నిజమే కానీ మీరు చెప్తే ఇంకా ఇంత దగ్గర ఉందా? దగ్గర ఉండే చెప్పినాం. వా మీరు చెప్తే ఇంకా బాగుంది. హలో బేబీ, నేను కిరణ్ సార్ కొడుకు దగ్గర ఉన్నా. ఇరవ కాల్ చేస్తా, కావాలంటే పెట్టేను, మేము ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇది ఎప్పుడైనా ఉంటుంది. ఈ రింగ్ కూడా మస్తు ఉందన్న, నీది మాట్లాడదాం. నాది మంచిది, దేవుని రింగ్. ఇది బాగుందన్న. ఇప్పుడు చెప్పినావు కదా అన్న, రింగ్ రోడ్ కానీ కాస్ట్లీ అన్నావు ఆ ఉంగరం. అబ్బో చాలా కాస్ట్లీ అన్న. మీరంతా ముగ్గురు జెంట్సే అయిపోయేసరికి నేను ఒక్కనే కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు కలర్ లేరు కాబట్టి కాస్ట్యూమ్ లో కలర్ ఉన్నది. అవును, హీరోయిన్ లేరా మరి? హీరోయిన్ లేదన్నా, అంటే తను కొంచెం బిజీ సినిమాలో ఉందన్న. బిర్జీలు ఉందా? బిజీ బిజీ కొంచెం బిర్జీలు ఉన్నారు. ఇద్దరిని పెట్టినట్టున్నారు. ముగ్గురు ఉన్నారు అన్న సినిమాలో. అంటే ఇప్పుడు అన్న ఏమనుకోవద్దే, మ్యూజిక్లు తమ్మునికి నువ్వే గుర్తపట్టినావా మొత్తం? గుర్తపట్టి అంటే హీరో మేమే, సఫుల్ మాయే, అంత మాదే, ఎంత ఇస్తారని ఇట్లా మాట్లాడుకుంటాం. లేదన్నా, యాక్చువల్లీ నెక్స్ట్ సినిమాకి అట్లా మాట్లాడుకుందాం, మంచి ఐడియా అనేది. ఇప్పుడైతే సెపరేట్ గా చేసేసినాం అన్న. అంటే మీరు ఇద్దరు చూస్తే ఒకరు నాయన లేకున్నారు, ఒక అమ్మ లేకున్నారా? అంతే అన్న. చెఫ్ అన్నా నువ్వు? చెప్పే అన్న, ఈ సినిమాలో చెప్పే. అందులో కూడా చెప్పేనా? వంటలు వండుతా నేను తెలుగులో చెఫ్ అన్నా. చెప్పమన్నా. నేను అమ్మ లెక్క ఉంటా అన్న, ఆయన ఆయన లెక్క. మరి ఆసరా అవుతావా అమ్మకు? అంటే ఇప్పుడు ఇంట్లో చెఫ్ కదా, ఏదైనా హెల్ప్ చేయడం. పెద్ద బయట రాదన్న, సినిమాలోనే వండుతా. అంటే ఇప్పుడు మనం బాస్ హౌస్ లో పోవాలంటే ముందు నేర్చుకునే పోతాం కదా బాసాను దోముడు. ఇప్పుడు సినిమాలో యాస్కెనింగ్ అంటే పరిణీత అన్న ఊకున్నావా? నిజంగా వచ్చినట్టే ఉండాలి, ఫీల్ లైక్. అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసినాం అన్న, అంటే దాని గురించి కొంచెం ఇద్దరు ముగ్గురిని కలిసి ఎలా బాడీ లాంగ్వేజ్ అని నేర్చుకున్నాడు. లాస్ట్ కి వండినామన్నా, వండి తిన్నాం. తర్వాత నెక్స్ట్ 2 days షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అరే దవాఖానకి వెళ్ళిపోయారా? పొట్ట అప్పటి నుంచి డిసైడ్ అయ్యి. నువ్వు ఎక్కువ చూస్తే అవి తినేటట్లు లేవు, ఉన్నాయి. ఫ్రిడ్జ్ లేదు తింటావు ఎక్కువ? అట్లే ఫ్రెష్ వండుకునే తింటాం. మరి అంటే నీకు బాడీ ఇట్లా చక్కగా అయిపోయింది కదా, తీగ లెక్క ఉండు. అన్న లెక్క లేవుగా నువ్వు. అన్ననేమో మంచి బర్గర్ లెక్కున్నాడు. ఇక తప్పదు కదా, ఇక సినిమాలో కనపడాలంటే. బర్గర్ లో మధ్యలో ఆకేస్తారు చూడన్న, ఆకు లెక్క ఉండు. అంటే బాడీ బిల్డింగ్ లో ఇంట్లో ఇప్పుడు ఇద్దరికి ఫోర్ట్ ఉంటుందా? అట్లా పోటీ ఏం లేదన్న, ఇద్దరం కలిసి జిమ్ పోతాం. జిమ్ పోయి ఇక వెయిట్లు ఎత్తడు. అయితే యాస్కెనింగ్ మీరే ఇంట్రెస్టింగ్ లేదా నీకు? లేదన్నా, ఎప్పుడు చేయలే. అంటే చేస్తే నేనే చూసుకోవాలని. మీరు కూడా చూస్తుంటే చెప్పండి, మన కోసం. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసినామంట కానీ ఏమో దొంగల్ని, అది చిన్నది జస్ట్ అట్లా నిరుపీగరాలుగా కనిపించి వెళ్ళిపోతాను. మళ్ళీ అనిపించలేదు ఎప్పుడన్నా చేయాలంట? లేదన్నా, మనకి ఇందాక అదే ఓన్లీ మ్యూజిక్. ఓ మ్యూజిక్ అంటే నువ్వు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బనా? ఆస్కార్ దాకపోయింది ఆయన. నిజంగా ఆయన కడుపులో పుట్టిన రత్నాలు మీరు. నిజంగా అంటే
పుత్రులు పుట్టంగానే సరిపోరు, వాళ్ళు పని చేస్తుంటే తండ్రికి ఆనంద బాష్పాలు రావాలి. మామూలుగా అన్నదమ్ములు అయితే నాయన ఏం సంపాదించిండు, నాయన ఏమంటాడు ఇక ఇట్లా అనుకుంటుంటారా? మరి మీరు 32, 24 అంటారు. 30 to 24 వేరే వేరే నంబర్లు ఉంటాయన్న. అట్లా అనుకుని ఉంటాం సినిమా చూసినప్పుడు, ఇందులో ఇది చాలా బాగుంది, ఇంట్లో ఇలా కాకుండా ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఇది బాగాలేదు, ఇంకా పొద్దున వేసే సినిమాలైనా ముచ్చట్లు ఇంకా అవే ఉంటాయి సినిమాల గురించి. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, సినిమా బాగుంది, అంతే సినిమా కబుర్లు నడుస్తుంటాయి. అంటే నాయన రిమిస్కులు కొట్టిండుగా, నాయన పాట నాయననే రిమిస్క్ కొట్టిండు. అవును అవును. మళ్ళీ నాయన పాటలు ఏమన్నా కొట్టుకోవాలి రిమిస్క్? ప్రస్తుతానికి అయితే ఐడియా లేదన్నా, బట్ ఫ్యూచర్లో అయితే చేయడానికి అయితే మస్తు ఉంటుంది మీరు చెప్పినట్టు, హైలైట్ ఉంటుంది చేస్తే. ఇష్టం ఉన్నదా ఇప్పటికి ఏదన్నా? అట్లా అన్నా అట్లా లేదన్నా, అది చాలా ఉన్నాయి. అదే అందులోంచి ఇప్పుడు ఏది కొడితే బాగుంటుంది అని, బట్ డెఫినెట్గా అయితే ఒక రీమిక్స్ అయితే కొడతాను. రీమిస్క్ నా భాషలకు వచ్చేసి ఇప్పుడు ఒకరికి పాట ఒకరికి ఆట అన్నట్టు. మళ్ళీ డైరెక్టర్ చూస్తేనేమో అందరూ ఒక్క తీరే ఉన్నారు సినిమాల. ఇప్పుడు అదురుపాట్ల చూస్తే తేజ లెక్క కొడతాడు, మళ్ళీ చూస్తే మంచి గ్లామర్గా ఉన్నాడు, పేరు కూడా గమ్మత్తున్నది. చాలా మంది అడిగిరు అన్న, ఇంతకీ మీ ఇద్దరులో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, చాలా మంది అడిగిరు. చాలా మంది కానీ ఉరుకుడు పోటీ పెడితే ఆయన ఉరకలేడు కదా, అందుకే వీరో నువ్వైన. అదే అదే ఇప్పుడు చెప్పాలి డైరెక్టర్ మీ పేరేమో బ్రహ్మాండ వల్ల బ్రహ్మానందం వల్ల చుట్టాలా కాదు కదా, అట్లనే ఉన్నది బ్రహ్మాండ పల్లె అంటే ఎవరికి ఉండదు, అట్లా గమ్మత్తున్నది పేరు. ఫర్నీత్ కాడికే మంచిగా ఉంది, మళ్ళా బ్రహ్మాండ పల్లె అంటే గమ్మత్తున్నది పేర్లే. ఇప్పుడు మనిషి కూడా గమ్మత్తైన మనిషి అన్న, ఆయన మాట్లాడితేనే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన బాబు సార్తో చేసినావు కానీ అప్పుడు మళ్ళా నిహారిక మేడము అప్పుడు అంటే సిరీస్ల కానుంచి మొదలు పెట్టినావు కదా, ఎట్లా అనిపించింది వాళ్ళతో ఇప్పుడు వీళ్ళతో చేస్తుంటే నీకు? అన్నది స్టార్టింగ్ లో వెబ్ సిరీస్ మాత్రమే చాలా ఏదో చేయాలని చేసామన్నా, కానీ అది వర్కౌట్ అయింది. అంటే రైటింగ్ అవన్నీ బాగా చేసుకున్నాం, కానీ ఇది ప్లాన్ చేయలేదు, అది మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళతో వచ్చేసరికి నా బెస్ట్ ఫ్రెండ్ అన్న, మేము ఇద్దరం కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అన్న. కాలేజ్లోనే డుమాలు కొట్టాము. నోట్ బుక్స్ మార్చుకుంటుండే లేదా? నోట్ బుక్స్ లేవు అసలు మా దగ్గర మార్చుకోవడానికి. అన్నీ అందులోనే సబ్జెక్టులు, ఒక పేజీలో ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. అందులో ఫస్ట్ పేజీలో ఏం రాస్తుంటివి నువ్వు? అంతే, సినిమా టైటిల్ రాయలేవు. కాదన్న, ఫస్ట్ పేజీలో ఏం రాస్తారని అడిగారు, నెక్స్ట్ పేజీలో ఏముంటుంది అన్నాడు. ఏముంటది, నెక్స్ట్ పేజ్ అంతా గోవిందే. ఫస్ట్ స్టార్టింగ్ ఓం సాయిరామ్ అని రాస్తాడు, నెక్స్ట్ అంతా ఖాళీ నోట్ బుక్. గులాబ్ పూలు ఏం లేవా? గులాబ్ పూలు అప్పుడప్పుడు నెమలికలు ఉంటాయి. గుడ్లు పెట్టినాయా మరి? అయితే అక్కడికి వెళ్ళే సోఫా తయారు మీరు అనుకున్నారు అప్పుడు మన ఇద్దరం కూడి సినిమా చేద్దాం ఏదన్నా అనుకున్నాం అన్న. అంటే ఆయన నేను డైరెక్టర్ అవుతా, నేను మ్యూజిక్ చేస్తా అని అదైతే మాకు ఫిక్స్ అన్న. కాకపోతే మన ఇద్దరం కలిసి సినిమా చేయాలి, అది ఇంత తొందరగా అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే అన్న. ఇది అసలు చాలా తొందరగా అయిపోయినట్టు. అంటే ఏకదమ్మున ఒకటి చేసినాక మళ్ళీ ఎందుకులే మనిషితో అనుకుంటారు ఎవరైనా, కానీ మళ్ళా ఇమ్మీడియట్గా నువ్వు అది నాన్నకు చేయంగానే మళ్ళీ సూర్యకాంతం ఇచ్చిరు నీకు, అంటే నచ్చినవు నువ్వు మంచిగా, అంటే అందరితో ఉండే మనిషివి కదా అందరు వాడు. ఇప్పుడు అఫర్ సంది ఇప్పటిదాకా మీరు గ్యాప్ ఇచ్చుకుంటా మంచి ప్రొడ్యూసర్ దొరికింది. ఏం పేరు సార్? అర్జున్ గారు. అర్జున్ గారు మంచిగా పెట్టిండు ఆ పెట్టుబడి? పెట్టిండు. ఏంటయ్యా నువ్వు చెప్పిన కొటేషన్ ఏంటి, తీసిన సినిమా ఏంటి అన్నడా? మస్తు సపోర్ట్ చేసిండు. ఒకసారి వచ్చి కనపడ రూమ్ కన్నడా, కమ్ టు మై రూమ్ అంటే అది ప్లానింగ్ కోసం అన్నా, కానీ సినిమా వైస్ బాగా సపోర్ట్. అంటే మళ్ళీ వీరోని అంటే సిరిసిమ్మనే తీసుకోవాలంట అని ఎందుకు అనిపించింది? ఉరుకుతాడంటానా? మస్తు ఉరుకుతాడు అన్న, సినిమా అంతా ఉరుకుడే అన్న. మీరు సినిమా రేపు పొద్దున్న చూస్తే, అవును టైలరింగ్ చూసినాం కానీ అది చూస్తే ఒకటే ఉరుకుడు. ఆ ఉరుకుట్లు అంటే మత్తు వదలరా, బాగా కిందికి మీద ఉరుకులాడినరు కదా, అందుకే ఇచ్చిండ్రేమో అనుకుంటున్నాను. అవునన్నా, ఆ సినిమాకి ఫ్యాన్ అన్నా నేను. ఇక ఆడిషన్ లేకుండానే పాస్ అయిపోయింది. చేసినావా మళ్ళీ అది టెస్ట్? వర్క్ షాప్ లో చేసినాం హీరోయిన్ తోటి. వేరే డైలాగ్ ఇచ్చినావా ఈ సినిమాలో? ఇచ్చినావా? ఈ సినిమాలో ఇచ్చిన ప్రాక్టీస్ చేయించింది అన్న, మస్తు. నువ్వేంటి నాకు చెప్పేది అన్నవాను?
ఈయన నాకు కాలేజ్ అప్పటి నుంచి టాలెంట్ తెలుసు అన్న ఈయనది. సో నేను అసలు ఈయన చేస్తున్నాడంటే నేను ఆయన ఏమంటే అది ఇంకా ఈయన స్టోరీ కూడా వినకుండా ఒప్పేసుకున్నాను. స్టోరీ వినలేదన్న నేను. వినలేదా? ఆహా. ఈయన స్టోరీ అడిగితే ఆయన అన్నది ఒకే ఒక మాట అన్నారు, July 7th సినిమా రిలీజ్ అవుతుంది, July 8th మీ ఇంటికి వచ్చి స్టోరీ చెప్తా అన్నాడు. అంటే ఇదేదో వెరైటీగా అనిపించింది, ఇదేంటి ఇట్లా ఎవరు చెప్పరు కదా, ఇట్లా బాగుంది కదా అని చెప్పి సరే ఇట్లాంటిది ఒకటి చేయాలి. ఇప్పుడు మొత్తం అర్థమైపోయిందా నీకు మనం ఎట్లా తీసుకొచ్చింది, ఎట్లా మొత్తం అంతా స్టోరీ అన్న అంటే నా మట్టుకు నేను చేసిన వాటికైతే అర్థమైంది. ఇంకా మిగతా ఏం తీసిండో చూడాలి. July 7th నిజంగానే అప్పుడు నవాబులు అంట అని అవి కథ చెప్పి ఇచ్చినాం మంచిగా, ఇట్లా ఎత్తుకపోయినరు, అరే రూతాల ఫాడు అంట అని ఆన్ పేరు పెట్టినాం. మళ్ళా సిద్ధాన్న కూడా చెప్పిండుగా ఓవర్ వాయిస్ అంతా అన్నదే ఉన్నది. అది బొమ్మలతో ఇట్లా ఉరికిపించినాం, వాయిస్ మంచిగా చెప్పిచ్చినాం. ఫెంటై అంట అని పేరు కూడా ఉన్నది అన్న. అది నిజం, ఆ కథ ఉత్తుత్తి కాదన్న, మొత్తం ఫిక్షనల్ స్టోరీ అన్న. ఫిక్షనల్ స్టోరీ అంటే ఉత్తుత్తి కదా, ఉత్తుత్తి కదా. ఉత్తుతి ఫిస్క్ కాదన్నట్టు, ఎవరు ఫిస్క్ అయిపోవద్దు. కానీ నువ్వు రాసి చెప్పినవా లేకుంటే అన్నం మింగిందా, బూతులన్నీ మింగేసిండు, డే అన్నాడు ఆపేసిండు. అంటే మీరు సోషల్ మీడియాను బాగానే వాడిండ్రే, మీమ్స్ కానీ అవి కానీ. ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో అలా అప్పటి నుంచి కూడా అదైతే నేను అంటే నాది హీట్ అయింది, మీది కూడా ఇది ఇప్పటికీ మీమ్స్ లలో నడుస్తూనే ఉంది. మరి ఇంట్లో కూడా అసొంటివి ఏమన్నా ఇచ్చినవా? అసొంటిది ఒకటి ఉంటుందన్న, అది సినిమాలో మంచి కరెక్ట్ గ్యాప్ చూసుకుని వస్తుంది, కరెక్ట్ టైమింగ్ లో వస్తుంది. ఒకసారి అనుండి అది ఏదన్నా అదా, అది ఫస్ట్ మీరు కూడా అనండి. నాకు రాదన్న, ఊతుకి ఇదే ఇష్టమే, ఊతుకి ఇష్టమైంది మొత్తానికి నాడి పట్టుకున్నావు డైరెక్ట్ కదా. ఏందంటే ఇప్పుడు ఊతుకు కావాల్సింది ముచ్చట, అది ఏంది అండర్లైన్ చేసుకున్నాం మేము, కూత ర్యాంప్ అనేది నిజంగానే అది ఉందా లేకుంటే అదే అది ఒత్తులు గుణింతాలు తీసినంత మాత్రాన ఊతు గుర్తుపట్టరు అని అనుకోవచ్చు. ఊతికి అన్ని తెలుసన్నా, ఒత్తు తీసేసి ఊతిని మోసం చేయలేరండి మీరు. అంటే ఆ సాంగ్ కి మాకు ఏదైనా మంచి వర్డ్ కావాలన్న, క్యాచీ వర్డ్. ఆ టైంలో ట్విట్టర్ లో అందరూ వాడుతున్నారు అన్న, అంటే కేసీపీడి అని వాడుతున్నారు. సో అంటే ఇప్పుడు ఏదైనా సినిమా చూసావంటే అది చూసాను రా అసలు ర్యాంప్ ఉంది అంటారు, అంటే అది అంత బాగుంది అంత అదిరిపోయింది అని చెప్పడానికి ఆ పదం వాడుతున్నారు అన్న, ర్యాంప్ ఉంది అని. ఇంకా బాగుంది అనుకున్నా అసలు కూత ర్యాంప్ ఉంది అంటారు, అంటే అది అందరికి మాట్లాడాలని ఉంటది. కాకపోతే ఈ ఎథిక్స్ పద్ధతి అనేది కొన్ని అడ్డం వస్తాయి కదా. నేను కూడా అప్పుడప్పుడు మొత్తం అనన్నిగా దా కలిసిందా అని ఇడిచిపెడతాం, మరి మిలిగింది వాళ్ళు రాసుకుంటారు ఫస్ట్ కదా. అంతే, అర్థం కానట్టు బాగానే ఫాలోయింగ్ అయినవేను సోషల్ మీడియా. అందులో కూడా కొంతమందిని తీసుకున్నావా? సినిమాలకు ఎవరు లేరు, మొత్తం అందరు యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్. మళ్ళీ హీరోయిన్ కూడా థర్డ్ సినిమా అనుకుంటాను అది. నందిని రాయ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్న, క్యారెక్టర్. హీరోయిన్ వేరే ఉంది, హీరోయిన్ నేహా సోలంకి అని. సోలంకి బిర్జిలో ఉందా అన్న? బిర్జి మీ వెనక పంటి బానే ఉన్నారు, వెనకాల కనకాల అన్న కూడా ఉన్నాడు అన్న. ఆయన ఈ సినిమాలో బతికి ఉంటాడు, లాస్ట్ దాకా బతికే ఉంటారు అన్న ఆయన. అబ్బా, కేక్ కటింగ్ చేయాలి, కేక్ కటింగ్ చేయలేదు, పెద్ద కేక్ కటింగ్. ప్రతి ఒక్క దాంట్లో లంచం తీసుకోకుండా ఉంటాడు, ఎవరైనా ఒకటి వేసి పారేస్తాడు కదా. మంచి ఆఫీసర్ ఉంటాడు, లాస్ట్ ఫ్యామిలీకి ఇబ్బందులు అయితే. ఇంట్లో అట్లా ఏం లేదు. ఇప్పుడు మన సినిమా అంటే ఫస్ట్ కాంచి కూడా ఆర్ఎస్ కాన్రాడ్ హీరో. ఎవరి దోస్త్ ఇంట్లో మీకు? అందరికి దోస్తా? అందరికి దోస్తా. బయటనా ప్రొడ్యూసర్ గారు పిలిచారు, కార్తికేయ వచ్చిండు కదా, ఆయన వచ్చిండు. మళ్ళా సిద్ధు జోనలగడ్డ అని వచ్చిండు. ఇది టైలరింగ్ చూసినాక చిరంజీవి సార్ కూడా పిలుచుకొని మెచ్చుకున్నాడట కదా. ఇట్లా అందరి సపోర్టింగ్ మీరు అడగకుండానే వస్తున్నారు అంటే ఈజీగా అయిపోతున్నారు కదా.
ఇది టైటిలింగ్ అన్న హిందీలో ఎందుకు పెట్టినావు మరి? అన్న అంటే మన బిజినెస్ మ్యాన్ లో ఫేమస్ డైలాగ్ కదా అన్న. అంటే మన సినిమాకి కూడా యాప్ట్ అన్న పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సామాజ వరగమన వచ్చింది, సూపర్ హిట్ అయింది. అది అందులో అల్లుడు అర్జున్ అన్న పాట కదా, అల్లుడు అర్జున్ అంట కదా. అవును అట్లా అల్లు అర్జున్ గారి పాట ఇప్పుడు హీట్ అయింది. హిట్ అయింది. అట్లనే మనది కూడా చూస్తుంటే ఎక్కడ ఆగకుండా ఉరుకుడే రీలు. ఉరుకుడే. అంటే ఫస్ట్ కామెడీలో కొట్టినాం, ఫన్ కొట్టినాం, ఇప్పుడు పంచాదులు పెట్టినాం. అంటే దీన్ని ఏమంటారు? క్రైమ్ కామెడీ అన్న. టైం కామెడీ, క్రైమ్ 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 కామెడీ. క్రైమ్. క్రైమ్ అంటే సినిమాలో క్రైమ్ ఉంటది బట్ మొత్తం కామెడీగా ఉంటుంది. ముఖాలన్నీ ఇప్పుడు రాసినప్పుడే అనుకున్నావా ఈళ్ళు పెట్టాలంట కథ? అంటే ఆఖరికి వచ్చిందా ఫస్టే వచ్చిందా సిరిసిమ్మ? ఈయన స్టార్టింగ్ నుంచే ఉన్నాడు అన్న. నాకు మెయిన్ ప్రాబ్లం అయింది జాన్ విజయ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్న ఈ సినిమాలో విలన్. అదే ఫన్ ఫరాక్ ఫన్ల లేకుంటాయి. నాకు ఒకటే సందు ఉంటది కానీ ఆయనకు మొత్తం 32 సందులు ఉంటాయి. ఆయన ఆ క్యారెక్టర్ కి చాలా ఎతికినాం అన్న, మస్తు ఎతికినాము. అనుకోకుండా సరిపట అని ఒక సినిమా వచ్చింది అన్న తమిళ్లో. ఆ సినిమా చూసి తీసుకున్నాం అన్న. కరెక్ట్ సరిపోయింది. బట్టేవాజా ఇంట్లో ఆయన పెద్ద బట్టవాస. రౌడీ గుండెగాడు మెయిన్ ఆయన. ఇంకా వీళ్ళు ఉన్నారు కానీ దర్శన్ సుదర్శన్ ఉన్నాడు. మళ్ళా మా తమ్ముడు ఉన్నాడు. ఎవరున్నా? హర్ష నా బట్టలు వేసుకుంటాడు ఎక్కువ. నీ బట్టలు వేసుకున్నాడు సినిమా. మా ఇద్దరు ఒకరు వేసుకోవచ్చు. మీలానే ఇవి కూడా షార్ట్స్ కూడా మీలానే వేసుకుంటాడు సినిమాలో మొత్తం ఇవే షార్ట్స్. ఎక్కడ దిక్కున్నాడు? బట్టబాజీ గాలు దిక్కున్నారా మంచోళ్ళ దిక్కు? బట్టబాజ్ దిక్కు. సుర్కులు పెట్టేదేనా? క్యారెట్ కర్ సుర్కులు అంటే పక్క ఫంటే ఉంటాడు. రవిడి గుండె వాళ్ళకి బామ్మర్ది లేక నువ్వు ఇది కొట్టలేవు నేను కొట్టి వెళ్ళిపోతాడని పక్క ఫంటే ఉంటాడు. సుర్కులు పెడుతుంటారు. మొత్తం తెలుగులో టైటిల్ తెలుగులో ఉరుకుసాలే. సాలే అంటే సాలే అంటే మళ్ళీ హిందీ వచ్చేస్తుంది. కాకపోతే ఉరుకురా బామ్మర్ది. ఇక ఉరుకుడే. అంటే ఇక అది దొరకక ఉరుకుతుంటారా లేకపోతే సంస్థరంతా ఉరుకుతుంటారా? సినిమా చూడాలి. ఇక సినిమాలో అందరూ ఉరుకుతారు అన్న. అందరూ రింగు కోసమే అన్న. అందరు ఉరుకుడంతా కూడా రింగు కోసమే. నాకు కావాలని అది మరి ఆ రింగు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి అవసరం. ఈ పాటలకి ఎంత తిప్పలో మీకు సీన్లకు కూడా అంతే తిప్పలు అవుతుంది అంతే కదన్నా. పాటల కంటే దానికి ఎక్కువ తిప్పలు అన్నీ. ఇప్పుడు నా భాష మాట్లాడుతున్నా అదే చాలా అంటుకుంటుందని వచ్చేస్తుంది. క్యాచీగా ఉంది. పాటలలో కూడా అట్లా చేయగలవా? అసలు పాట రాసినాం అనుకో నాకు ఇయ్యాను నేను భారత. మీరు పాడాలన్న ఒకటి నాకు సాఫే ఉంటది. అలాగే జర నీ లెక్కనే కొడుతుంది నాకు. ఒక్కొక్కసారి ఇమిటేషన్ చేస్తుంటా నేను. నాటు అయితే మస్తు ఇష్టం నాకు. అవునన్నా. ఒకసారి వాడతారా? దాన్ని డబ్లింగ్ కొట్టిన నేను. ఎట్లా వస్తుంది అన్నది? అది డబ్లింగ్ కొట్టి పాడినా కదా. ఆల్రెడీ రాజమౌళి సార్ ముంగల్ని వాడినా నేను. ఇంటర్వ్యూలోనే పాడినా. అంత స్పీడ్ నాకు రాదంట అని దాన్ని ఘంటసాల లెక్క వాడినా. నాటు నాటు వీర నాటు అని వాడిన దాన్ని స్లో చేసుకో. భలే చేస్తున్నారు ఇమిటేషన్. జర అలవాటు ఉన్నది. ఎప్పుడైనా చూడు నీ దాంట్లో. తప్పకుండా. ఎట్లయినా ఇక ఇప్పుడు తెల్లారితే గురువారం కూడా నువ్వేనా? దానికి నేనే చేసిన. చూసినావా? తమ్ముడిని మొత్తం గుత్తకు పట్టినావు. ఇప్పుడు తెల్లారితే శుక్రవారం బుగులు అనిపిస్తలేదా మరి? లేదన్నా. మాక్సిమం అయితే ఎప్పుడు థియేటర్లో పోయి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉందన్న నా మూడ్ అయితే. అట్లా సరదాగా కూర్చుని టెన్షన్ ఫ్రీ ఉన్నా. అర్థమైపోయింది ఇప్పుడు ఆల్రెడీగా. టైలరింగ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం బట్టి చూడవలసిన అవసరమే లేదు. నేను ఆల్రెడీ కొనుక్కున్నారంట కదా? కొనుక్కున్నారంట. సినిమానా? అయిపోయింది. సెటిల్మెంట్స్ అన్ని అయిపోయినాయి. ఇంకేంది పైసలు వచ్చినాయి. దావత్ చేసుకుని ఒకటే ఉన్నది. ఇప్పుడు ఎవరు రారు చెప్పు మనం పిలిస్తే. రాజమౌళి సారు ఇప్పుడు నాయన మొత్తం ఇద్దరు అప్పటి సంది సింహాద్రి ఖాన్ నుంచి RRR దాకా నాయననే కొడుతున్నాడు కదా. నువ్వేమో తమ్మునికి కొడుతున్నావు.
మేమైతే కొట్లాడుకుంటుంటిమి, ఆ. మీరేమో మ్యూజిక్లు కొట్టుకుంటుంటారు. తమ్ముడు ఇన్వాల్వింగ్ అవుతాడా ఎప్పుడన్నా? అబ్బాయి అసలు లేదన్న, లేదు. వద్దురా అన్నయ్య నువ్వు పాడకరా నాకు అంటే ఎప్పుడు అలా అండి, ఫ్రీడమ్ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది కదా. ఫుల్ రెస్పెక్ట్ అన్న. మంచిదే అట్లా జోడిగా కుదిరిండ్రు. ఆడవిలో లేకున్నా కూడా మన దాంట్లో ముద్దుగా అనిపించింది చూసినావా, ఇద్దరు ఊతున్నారు. ఒక డైరెక్టర్ అంటే ముదురే అనాలి డైరెక్టర్. అబ్బో, చాలా లేదన్నా, అంటే ఇక సినిమా కష్టపడ్డాం కదన్నా, ఇక భుజాల మీద వేసుకొని తిరగాలి. అంటే అట్లా అన్నది. ఇప్పుడు అన్ని తెలిసితేనే మీ డైరెక్టర్. భుజం మీద ఏం కనిపించట్లేదు. అంటే హీరోయిన్ లేదు కదా. ఇప్పుడు అన్న అనుకో కాలభైరవ్ అన్న అంటే ఒకటే మ్యూజిక్, అంతే. నువ్వు అంటే 24 కళలు తెలిసి ఉండాలి అంతే అన్న. కదా. కంట్రోలింగ్ చేసినావు మరి ఆ. ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అంటుంటే ఇంతే అవుతుంది ఇంతే అవుతుంది అంట. మొత్తం గ్రిప్ లో పెట్టిండు. మొత్తం ఇట్లా గుప్పెట్లో పెట్టుకున్నాడు. రాకపోతే మానేసేయమనండి, రేపటి నుంచి వేరే వాళ్ళని పెడతాను. అట్లా ఒక చిన్న అయిందన్న. లొల్లి అయిందా? చెప్పు చెప్పు, అందరికి ఇంట్రెస్టింగ్. అంటే ఒక కెమెరామెన్ ని తీసేసామన్న ఒక షెడ్యూల్ తర్వాత. కొంచెం సింక్ లో లేడు అని చెప్పి తీసేసి ఇంకో అతను వచ్చాడు అన్న. అమ్మో తిక్కల మనిషి నువ్వు కూడా. ఆయన షూటింగ్ కి వెళ్ళినప్పుడు నాకు భయం అన్న, నేను ఉంటానా రేపు షూటింగ్ లా, రేపు వేరే వస్తాడు. నవ్వుకుంటనే అంతే సరదాగా కట్ చేస్తాడు. అంతేనా? కట్ చేస్తాడు. ఇట్లా బయటకి కూల్ గా హాయిగా కనిపిస్తాడు, కానీ వెనకాల మస్తు టెన్షన్ పెడతాడు అన్న. ఆయనకి భోజనం చేస్తూ ఆ రోజు కూరలో ఉప్పు కొంచెం తక్కువైంది అనుకున్నా, ఫ్యాకప్. ఆ రోజు ఇంకా Shooting చేయడు ఇక. ఇన్ని సీన్స్ ఉంటాయి తీయాల్సినవి, అవన్నీ నాకు తెలియదు. ఇది బాగా ఫ్యాకప్ అంతే. కావాల్సుకొని చేయరు కదా, వాంటెడ్లీ ఉప్పు అప్పుడు పడుతుంటది అప్పుడు. అదే నేచర్ ని నమ్మరా మీరు? ఉప్పు అన్నది అప్పుడప్పుడు ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది. ఆ. అది మన అన్ని కొలిసి అలా చేయలేం కదా. అందుకే మరి తిండి మనుషులు- మీదనే చెప్పు పెట్టేసినావా ఈ వీడియోని? అందుకని చెప్పి పెట్టేసి నేర్పించేసినాం మొత్తానికి. మొత్తం. అమ్మా నేను అన్న చూసినా ముఖం చూసి చెప్పిన తేజసార్ లేక నేను కోపగొంటి మనిషి ఉన్నాడు, నవ్వుకుంటూనే ఉన్నాడు. ఆ? నవ్వుకుంటుంటాడు కదా వెనకాల. కానీ ఫల్స్ పట్టుకున్నాను, ఏమన్నా కానీ ఫైనల్ గా ఫల్స్ పట్టుకున్నాడు. ఊతుకి ఏం కావాలనో అది నిండి ఇచ్చేస్తున్నాడు. అవును. 7 తారీఖు అనేది ఏమన్నా ఉన్నదా? ధోని బర్త్డే కదన్న. ఆ? ధోని MS ధోని బర్త్డే కదన్న. ఓ సిస్కు కొడదామంటానే అంతే ఫిస్క్ అయిపోయాను. అంతే. సిక్స్ కొడదు సిస్క్ సిస్కు కొడదామని ఫిస్క్ అయిపోయాను. ఫిస్క్ అయిపోయాడు. ఫిస్క్ అయిపోయాడు. ఊతుకి అయితే గ్యారంటీగా టైలరింగ్ నచ్చిందన్న. ఉమ్. 7 బాగ్ సాలే 7 తారీఖు ఉమ్, శుక్రవారం రోజున అంతే. మంచిగా ఉన్నది ఇక. ఉమ్. ఇంకా అన్న కుతికే సప్పుడు ఉమ్. మొన్ననే అవార్డు తీసుకొని వచ్చింది ఫ్రెష్ గా. మళ్ళా అన్న కొత్త ఏమి ఇచ్చిండో అందులో చెప్తున్నాడు, అండర్లైనింగ్ చేసినావు కానీ ఆ, వెరైటీగా ఉన్నది ఒకటి. ఆ, వెరైటీ డెఫినెట్ గా ఉందన్న సినిమాలో. అది తపస్సు లాంటిది అన్న. మ్యూజిక్ ఎట్లా వస్తుందో అనేది ఇక ఉమ్, ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములా కనుక్కోవాలంటే ఉమ్, అందులో నిరంతరం పోరాటం అయితేనే ఉంటది. అవును, గడ్డం పెంచుకుంటా, నువ్వు కూడా గడ్డమే పెంచు. అవును. మ్యూజిక్ సైంటిస్ట్ నువ్వు కూడా. ఎట్లా చల్ల నీళ్ళలో తానం చేస్తావా? లేదన్నా. ఇట్లా మళ్ళీ రావాలిగా. అది వస్తుందన్న అట్లనే. మాకైతే లోకల్ కార్డ్స్ అట్లా గదగద ఉంటాయన్న. ఆ, సాఫ్ట్ ఉండేటి ఫోక్ వాడుతాం మేము. ఓ, ఫోక్ వాడుతాం మేము. ఉమ్, ఇన్లే కదా అన్న మనది. ఆహా, పాడండి అన్న ఒకసారి. చిలేలమ్మ చిట్ట పైన ఓయే ఫిట్ట ఆ కొబ్బరి మీద ఈ నీ కొప్పుల రూపాయే నాకెంత దుఃఖం పెడితివే జిలేలమ్మ చిట్ట ఇసంటి వాడుతున్నాయి అన్న. యాక్చువల్లీ ఇప్పుడు మీరు వాడారు కదన్నా, అట్లాంటి దానికి మీరు చన్నీళ్ళు తాగితే ఇంకా బాగా వస్తుందన్న మీకు. చల్లనీళ్ళ ఆ, చూడండి అండి మీ వాయిస్ లో అది చాలా న్యాచురల్ గా ఉందన్న మీరు పాడుతుంటే. అది కుత్కే కొనదాకా పోతుంది అన్న. ఆ, అద్భుతంగా పాడుతున్నారు అన్న మీరైతే. అద్భుతం ఏం కాదు. నిజం అన్న. ఎప్పుడైనా నేర్పిస్తే నేర్చుకుంటా. నేను మనం డెఫినెట్ గా చేయాలి. ఈ సినిమా హీట్ అయినాక మంచిగా అందరం ఊతూ జర అప్పుడైనా హీరోయిన్ తోలుకరండి, మజా వస్తుంది. తోలుకొస్తారు కదా అప్పటికే. ఇంకా మళ్ళా సాలే 2 కూడా ఉంటుందా? అనుకున్నామన్న, ఒక ఐడియా అయితే ఉందన్న. ఉందా? చూసినావా, తెలియకుండానే అన్ని దాచిపెట్టుకున్నా. తక్కువ ఏం కాదు, డైరెక్ట్ బ్రహ్మాండం. ఏమంటారు లాస్ట్ కు డైలాగ్ ఉన్నది కానీ కుంభస్థలం కొట్టాలి. ఇప్పుడు బాస్కాఫీస్ కుంభస్థలం గట్టిగా బద్దలు కావాలి. మంచిగా ఫ్యాడింగ్ ఉన్నది, మ్యూజిక్లు వచ్చినాయి, అంతా ఆస్తు కుదిరింది.
ఇక శుక్రవారం 7 తారీఖు అయితే మనం అందరం టాకీస్లో కోలం. మీరు కూడా చెప్పండి మీ స్టైల్లో, మ్యూజిక్ స్టైల్లో మీకు అసలు ఫుల్ మీరు ఆ సౌండ్లో హాయిగా మునిగి తేలి ఎంజాయ్ చేయడానికి మీరు హాయిగా రెడీ అయిపోవచ్చు. July 7th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ టు వాచ్ బాగ్సాలే, హ్యావ్ నాన్ స్టాప్ ఫన్. సత్తన్న ఫ్యాన్స్ అందరూ కూడా July 7th బాగ్సాలే సినిమా చూడండి. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా నవ్విస్తాం. 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా. అండ్ తర్వాత మళ్ళీ కూర్చొని సినిమా చూసి హీట్ అయిన తర్వాత సత్తన్నతో మళ్ళీ మాట్లాడదాం. July 7th సత్తన్నతో మేము ఎంతైతే స్ట్రెస్ బస్టర్గా మాట్లాడుకున్నామో స్ట్రెస్ మొత్తం పోతుంది. థియేటర్కి రండి, డిసప్పాయింట్ అవ్వరు. మంచిదన్నా. నమస్తేకారం. నమస్తేకారం. ఇదేందన్నా నారింగ్ పోయింది ఇప్పటిదాకా ఉండేనే ముగ్గురే ఉన్నారన్నా. పద్ధతి కాదన్నా, ముద్దుగా ముచ్చట పెట్టడానికి ఇదేందన్నా చారణ కొడికి బారణ మసాలా చెక్కపోతే మంచిది కాదు. నారింగ్ నాకు ఇచ్చేయండి. టాకీస్ కాడికి వస్తా నేను, మీరేమనుకుంటుండ్రో.